जय गुरुदेव। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री अन्नपूर्णाये नमः। జీవితంలో చాలామంది నా చేతిలో ఏమీ లేదు, నేనేం చేయలేను, నేను ఇంక సాధించలేను, నేను ఎదగలేను, నాతో ఏదీ కాదు, నాకు ఎవరూ లేరు అనే ఒక విపరీతమైన నెగటివ్ లేదా వైరాగ్య స్థితి చేరుకుపోతుంటారు. వాళ్ళు ఏది సాధించాలన్నా మా సాధ్యత కాదు, మా వల్ల కాదు, మాతో ఏమీ చేత కాదు అనే ఒక లోతైన నెగటివ్ మైండ్లో ఉంటూ ఉంటారు. దీని గురించి మనం బాగా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్తో వెళ్దాం. ఇప్పుడు ఏదైనా ఒక ఇంటికి తాళం వేస్తాం, తాళం వేయటానికి ఒక కీ వాడతాం, మళ్ళీ తీయటానికి ఏ కీ వాడతాము, అదే కీ వాడతాము. ఇటువైపు వేయటానికైనా అదే కీ, తీయటానికైనా అదే కీ ఉంటుంది. ఈ సృష్టిలో ఏ కంపెనీ వాడు కూడా వేయటానికి ఒక తాళం, తీయటానికి ఒక తాళం అనేది సహజంగా మనం చూడం, అవునా కదా? నీ జీవితంలో నువ్వు గెలుపైనా ఓటమైనా నీ మనస్సు అనే ఒక కీ ద్వారానే జరుగుతుంది. నీ జీవితం ఒక విజయం వైపు వెళ్తుందనుకోండి, అది నీ మనస్సు అనే కీ ద్వారానే జరుగుతుందని అర్థం. ఓటమి అనేటువంటిది సాగుతూ ఉందనుకుందాం, అపజయం అనుకుందాం, అనారోగ్యం అనుకుందాం, అటువంటిది కూడా నీ మనస్సు అనే కీతోనే. అంటే నీ జీవితం జయము అపజయములు అనేటువంటి వాటి వైపుకు వెళ్తుంది అంటే నీ మనస్సు అనే ఒక కీ ద్వారా మాత్రమే, ఐదర్ నెగటివ్ ఆర్ పాజిటివ్. సృష్టిలో ఎక్కడ కూడా వేసే కీ ఒకటి, తీసే కీ ఒకటి ఉండదు. గెలిస్తే నీవని, ఓడిపోతే కారణాలని, చివరికి దేవుడని మనం సహజంగా వెళ్తూ ఉంటాం. చూడండి, మనం జనరల్గా ఏదైనా ఫెయిల్ అయ్యామనుకోండి, నాకు జ్వరం వచ్చింది అందుకు పాస్ కాలేదు అంటాం. ట్రైన్ మిస్ అయ్యామనుకోండి, మా ఆవిడ తొందరగా లంచ్ సర్దలేదు, నేను అందుకే అది అందుకోలేకపోయాను, అంత దానివల్ల జరిగిందా అని మనం పాస్ చేస్తాం. వీఆర్ పుషింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కానీ నిజం, సత్యం ఏమిటి అంటే, ఈ దేనికైనా నీ మనస్సే ఒకటే కీ అనేది ఒక సత్యాన్ని మనం మరిచిపోయి, గెలిస్తే నేను, ఓడిపోతే నువ్వు, నువ్వు లేకపోతే దేవుడు అనే ఒక చిన్న నెపముతో, అప్పుడు కూడా నా తప్పేమూ లేదు అనే ఇండైరెక్ట్ గెలుపుతో ముందుకెళ్తూ ఉన్నావు జీవితంలో. ఒక మొండి ఆట ఆడేసి జీవితాన్ని గెలుపు వైపుకి నీకు నువ్వు తృప్తి చెందుతున్నావు. కరెక్ట్గా కదా? చూసుకోండి, చాలామంది ఇంతే. భార్య భర్తతో అయినా, భర్త భార్యతో అయినా ఒక మొండి ఆటతో ఆడుతూ గడుపుతూ వెళ్తున్నాం. జీవితంలో ఎవరితో మొండి ఆట ఆడకండి. చివరికి అది మన జీవితం ఒక పరాస్థితి, అంటే ఏ స్థితికి చేరుతుందంటే అంతిమ స్థితికి చేర్చుతుంది. ఈ నైజము అలవాటు చేసుకోకండి. చూడండి, ఒక ఆట అనుకుందాం మనం. ఒక ఇద్దరు స్నేహితులు గెలిచారు, ఆట మొదలుపెట్టారు. బొమ్మ బొరుసు ఆడుతున్నారు. ఆటలో నియమాలు చెబుతా. బొమ్మ పడితే నేను గెలిచినట్టు, బొరుసు పడితే నువ్వు ఓడిపోయినట్టు. మొదట బొమ్మ పడింది, ఎవరు గెలిచినట్టు? నేనే. నెక్స్ట్ వేశాను హెడ్ అండ్ టైల్, అప్పుడు బొరుసు పడింది, అంటే ఎవరు గెలిచారు? నేనే. అంటే మీరు ఇంతాక విన్నారో లేదో, బొమ్మ పడితే నేను గెలిచినట్టు, బొరుసు పడితే నువ్వు ఓడిపోయినట్టు అని చెప్పాను. అంటే మొండాట ఆడుతున్నాను. అంటే నేను గెలవటం కోసం ఎదుటి వ్యక్తిని, ఎదుటి పరిస్థితుల్ని, ఎవరినైనా సరే, ఎలా అయినా సరే, ఏ విధంగా అయినా సరే నేను నెట్టుకుపోయి గెలవాలి అనే ఒక దృఢమైన నెగిటివ్ సంకల్పము లేదా ఆలోచన నిన్ను అధోగతికి తీసుకెళ్తుంది. ఏమంటే నువ్వు రూల్స్ పెట్టడంలోనే మొండిగా పెట్టుకున్నావు. బొమ్మ పడితే నేను గెలిచినట్టు, బొరుసు పడితే నువ్వు ఓడిపోయినట్టు. అందుకే నీ మనస్సు అనే ఒక కీని నువ్వు గనక సరిగ్గా ఉపయోగించుకోగలిగితే జీవితంలో ఒక మొండి ఆటను వదిలి నిజమైన జీవిత ఆటను ఆడుకునే ప్రక్రియతో మనం ముందుకెళ్ళచ్చు. నీ మనస్సును సవ్యమైన సాధనలో పెట్టి సకారాత్మకమైన భావాలతో ముందుకు వెళ్తూ ఉంటే మీ జీవితం ఈ విజయాల వైపుకు వెళ్ళటంలో దూసుకుపోతూ ఉంటుంది. ఇవాళ ప్రపంచంలో విజయం పొందే వాళ్ళకి, అపజయం పొందే వాళ్ళకి పెద్ద తేడా ఏముండదండి. అదేమో ఒక మంచి భావన, ఆలోచన, ప్రతిదీ నాదే భావన, బాధ్యత అని వెళ్తూ ఉంటారు.
అపజయం వాళ్ళు ప్రయత్నిస్తారు, పోరాడతారు, చివరికి ఓటమికి కారణాలు నెడుతూ ఉంటారు. అందుకే జీవితంలో ఎప్పుడు కూడా మనస్సు అన్న కీని గనక జయించగలిగితే, ఆధీనంలో పెట్టుకోగలిగితే, వశం చేసుకోగలిగితే నీ జీవితం నీ వైపు, నువ్వు అనుకున్న వైపు వెళ్తూ ఉంటుంది. అందుకే నీ దృష్టి దేనిపై ఉంటుందో దాన్నే నువ్వు సృష్టించగలవు. నువ్వు ఒకటి చేస్తూ ఒకటి దృష్టి పెట్టకూడదు. ఏది దృష్టి పెడుతున్నావో దాన్ని సృష్టించగలవు. అందుకే అంట నేను, నీ దృష్టి ఎక్కడుంటుందో నీ అదృష్టం అక్కడికి చేరుతుంది. నీ దృష్టి ఎక్కడుంటుందో నీ అదృష్టం అక్కడికి చేరుతుంది. అంటే నా భావం ఏమిటంటే, నీ దృష్టే నీ అదృష్టం. ఇది నేను పూర్తిగా నమ్ముతా. నా వ్యక్తిగత జీవితం కూడా అంతే. యోగా అంటే నాకు మహా పిచ్చి, అభిలాష. అదొక రకమైనటువంటి జీవితంగా బతికా. మొదట్లో నన్ను అందరూ ఇది అపజయం వైపు వెళ్తుంది, ఇది నువ్వు గెలవలేవు, ఇదేదో ఒక వ్యాపకంగా ఉండాలి కానీ ఇదే జీవితంగా ఉండొద్దు అని నన్ను చాలామంది వెనక్కి లాగారు. కానీ వాటన్నిటినీ వదిలి నా దృష్టి దేన్ని జయించాలి, ఏది సాధించాలి, ఎందుకు సాధించాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి, నేను ఈ ప్రపంచంలో నా పని ఏంటి, నా బాధ్యత ఏమిటని నేను ప్రయత్నించి ప్రయాణించి ఇవాళ అద్భుతమైనటువంటి స్థితిలో, యోగ స్థితిలో నా జీవితాన్ని గడుపుతూ 10 మందికి ఉత్తమమైన, ఉన్నతమైన, అద్భుతమైన జీవితాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించుకుంటూ వెళ్తూ ఉన్నాం. అందుకే మన దృష్టి ఎక్కడుందో క్రమంగా అదృష్ట దేవతలందరూ అక్కడికే చేరుతారు. నీ దృష్టి దేని మీద పెడుతున్నావు అక్కడికే చేరుతారు. అందుకే ఎప్పుడు కూడా మన దృష్టి పాజిటివ్ వైపు పెట్టాలి, సకారాత్మకంగా పెట్టాలి. అందుకే నీ మనస్సుని, నీ దృష్టిని ఏకాగ్రతం చేసి నువ్వు దేనిపై ముందుకెళ్తావో అదే నిన్ను కాపాడేది, రక్షించేది, ముందుకు తీసుకెళ్లేది, నీ జీవితంలో విజయ పదం వైపు నడిపించేది కూడా. అందుకే నీ దృష్టి చిన్నప్పటి నుంచి ఇప్పటి నుంచి ఎప్పటి వరకైనా దేనిపై ఉంటుంది, దేని గురించి ఆలోచిస్తుంది, వేటిని చేద్దామని పరితపిస్తూ ఉత్సాహపడుతూ ఉంటుంది. అందుకే ఎప్పుడు జీవితంలో గెలుపు ఓటములు అనే రెండింటిని కూడా సమస్థితిలో తీసుకోగలిగే ఒక ఉన్నతమైన మనోస్థితికి నువ్వు చేర్చుకోగలగాలి. అందుకే మన వాళ్ళు అంటారు విజయ వైరాగ్యము, అపజయ వైరాగ్యము అంటారు. అదేమిటండి? విజయ వైరాగ్యం ఏమిటి, అపజయ వైరాగ్యం ఏమిటి అంటే, ఏదో చేయాలని వ్యాపారం మొదలుపెట్టాం, మొత్తం పోయింది, నువ్వేం చేయలేవు, నా వల్ల కాదని నీరసంగా, నిస్సత్తువుగా, నిస్సహాయంగా, ఒక శక్తిహీనుడుగా నువ్వు ఏదీ చేయవు, ఒక మానసికమైన నిద్రాణమయ నిరుత్సాహ స్థితిలో ఉండి అందరితో కలవు, మాట్లాడవు, పలకవు, కలుపుకోలేవు, కలవలేవు, నీలో ఒక విపరీతమైనటువంటి నెగిటివ్నెస్ వస్తుంది. అదే అపజయ వైరాగ్యము అంటా నేను. తర్వాత మనం ఎవరైనా వెళ్ళి నేను వెన్ను తట్టి నిన్ను లేపి నేను ఇది చేపిస్తాను, సక్సెస్ అవుతావు, నీలో ఇంత శక్తి ఉంది, నువ్వు సాధ్యతలు చేయగలవు అని మనం ప్రేరణ కలిగించినా కూడా వాళ్ళలో కలగదు. ఆ పూర్తి వైరాగ్యంకి చేరతారు. ఇదే అపజయ వైరాగ్యము అంట నా భావంలో, నా భాషలో. మరి విజయ వైరాగ్యం ఏమిటండి అంటే, విజయము అహంకారాన్ని తేకూడదు. గెలుపు నా వల్ల గెలిచాను, నేనే గెలిచాను, నాతోనే అయిద్ది అన్న స్థితికి చేరకుండా ఒక ఉన్నతంగా దానిని సమస్థితిలో నువ్వు తీసుకోగలిగితే నీలో ఒక అద్భుతమైన అపజయము కానీ విజయమనే వైరాగ్యము నీలో కలిగితే నువ్వు ఎప్పుడు వైరాగ్య స్థితిలోనే ఉంటావు. అందుకే అంటాడు అద్వైతంలో జయాపజయములను సమముగా చూడమంటాడు. ఎట్లా అవుతుంది ఇది? అదే యోగము నేర్పునది. అందుకే అంటాడు పతంజలి యోగ సూత్రములలో సమత్వం యోగముచ్యతే అన్నాడు. జయ అపజయములు, గెలుపు ఓటములు, రాగద్వేషములు, పెద్ద చిన్న, ధనిక లోభి, ఇలా ఏవి వ్యత్యాసములు లేని ఉన్నతమైన మనోస్థితిని కనుక నువ్వు చేరుకోగలిగితే అది యోగస్థితి. అదే నీకు నిజమైన విజయోత్సవము. ఆ సమస్థితిని ఏర్పరచుకోలేక మానవుడి వాళ్ళ పడుతున్న పరుగులు ఎన్నో తెలుసా? అసంతృప్తితో పరిగెడుతున్నాడు. తృప్తితో పరిగెత్తట్లేదండి. ఒక రహస్యం, తృప్తిగా ఉన్నవాడు స్థితప్రజ్ఞతలో ఉంటాడు. అసంతృప్తి లోపల ఉన్నవాడు ఎప్పుడు పరిగెడతానే ఉంటాడు. అది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, వాడిని మోసం చేద్దాం, వాడికి దోచుకుందాం, ఇది చేద్దాం, అది చేద్దాం అని. అందుకే చూడండి, సృష్టించుకునేవాడు ఏది దాచుకోవక్కర్లా. గమనించుకోండి,
రెండో పాయింట్ ఉందండి, ఇదే ఇంకో కోణంలో చూద్దాం. దాచుకునేవాడు సృష్టించలేడు. గమనిస్తున్నారు లేదో? సృష్టించేవాడు ఏది దాచుకోవక్కర్లా, వాడు ఎప్పుడు సృష్టించగలడు. వాడు సృష్టిస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు, పెడుతూనే ఉంటాడు, చేస్తానే ఉంటాడు. వాడి దగ్గర ఏది దాచుకోవక్కర్లా, ఏది తలిస్తే అది వస్తుంది. దాన్ని రుచించిన వాడిని నేను. ఇంకొకడు దాచుకుంటూ ఉంటాడు, వాడు ఏం సృష్టించలేడు. నువ్వు నీ జీవితంలో ఎందుకు సృష్టించలేకపోతున్నావంటే, ఎందుకు విజయం వైపు వెళ్ళలేకపోతున్నావంటే, నువ్వు అనుకున్నది ఎందుకు చేయలేకపోతున్నావంటే, నీవు కూడా పెట్టటం, ఇవ్వటం, అర్పణాతత్వం, సమర్పణాతత్వం, దైవత్వం, ఇచ్చే తత్వం, గివింగ్నెస్ నేర్చుకో. దెన్ యూ కెన్ గెట్ ఎనీథింగ్, ఎనీ టైమ్, ఎనీవేర్. దట్ ఈస్ ద వండర్ఫుల్ డివైన్నెస్. ఒక దైవత్వము అంటే పూజలు కాదు, పునస్కారాలు కాదు, విగ్రహాల ఆరాధన కాదు. నీలో ఇచ్చే గొప్ప గుణాన్ని సృష్టించుకొని పాజిటివ్గా, సకారాత్మకంగా ప్రపంచానికి నిన్ను నీవుగా సమర్పించుకొని నీవుగా ప్రయాణించడమే ఒక అద్భుతమైన విజయం.